హలో ఆల్. ఈ వీడియోలో లవ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. డబ్బింగ్ అయితే బాగుంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 7 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే సింపుల్ గా చెప్పాలంటే మెయిన్ లీడ్ అయిన హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు లవ్ చేసుకుంటారు అన్నమాట. 4 years లవ్. కరెక్ట్ గా పెళ్లి చేసుకునే టైంకి మాత్రం హీరో అయితే హ్యాండ్ ఇవ్వడం జరుగుద్ది. ఎందుకు హ్యాండ్ ఇచ్చాడు, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఓవరాల్ గా ఎలా అనిపించింది అంటే ఇట్స్ యావరేజ్ వాచ్ భయ్యా. సెకండ్ హాఫ్ కొంచెం బాగా ఎంటర్టైనింగ్ అనిపించింది నాకైతే. అది బాగా వర్కౌట్ అయింది. బట్ కాన్సెప్ట్ కోసం ఒకసారి ట్రై చేయండి అని చెప్తే వర్కౌట్ అవుతుంది. టైం పాస్ అయిపోద్ది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ కోసమే ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అంటే యాక్చువల్లీ ఈ టైప్ ఆఫ్ పాయింట్ మీద ఇప్పుడు దాకా సినిమా రాలేదనుకుంటా ఐ థింక్. అంటే ఒకవేళ వచ్చినా గానీ ఒకటి రెండు సీన్లతో తేల్చేస్తారు. బట్ వీళ్ళు ఫుల్ ప్లెడ్జెడ్ గా ఈ కాన్సెప్ట్ మీద మూవీ తీసుకోవడం అన్నది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ అలాగే ఆ సెకండ్ హాఫ్ డీల్ చేసిన విధానం ఉంటుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది అనమాట. కామెడీ వర్కౌట్ అవుతుంది, ఆ ఎమోషన్ వర్కౌట్ అవుతుంది, క్లైమాక్స్ కూడా మంచిగా డీల్ చేస్తారు. ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. మెయిన్ గా సెకండ్ హాఫ్ సినిమా మొత్తంలో ఎంటర్టైనింగ్ అనిపించింది, వర్కౌట్ అయింది కూడా. ఈ లవ్ పరంగా కాన్సెప్ట్ ఏదైతే తీసుకున్నారో, అంటే అది ఇప్పుడు లవ్ లో ఉన్నప్పుడు ఖర్చు పెడితే ఇదంతా ఉంటది కదా, సో ఆ థీమ్ ఏదైతే ఉందో బాగుందన్నమాట. కనెక్ట్ అయ్యే విధంగా ఉంది ఆ థీమ్ అంతా కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రిలేటబుల్ ఉంటుంది ఆ థీమ్ అంతా కూడా. సో అది బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే హీరో ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా కొంచెం ఎమోషనల్, అండ్ అలాగే హీరోయిన్ సైడ్ నుంచి కూడా కొంచెం ఎమోషనల్ ఈ సిచ్యువేషన్స్ ఉంటాయి. అవి కూడా బాగా డీల్ చేశారు అనిపించింది నాకు. నెగిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అయితే చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. మనకి తెలిసిన స్టోరీనే ఎప్పటి నుంచో చూస్తున్న స్టఫ్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. సో అక్కడ కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపించింది నాకు. ఆ డీల్ చేసే విధానం కొంచెం ఇంట్రెస్టింగ్ గా డీల్ చేయాల్సింది. అండ్ ఓవర్ ది టాప్ సీన్స్ అయితే చాలా ఉంటాయి సినిమా మొత్తం కూడా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఓవర్ యాక్షన్ ఎక్కువగా ఉంటుంది. అది కూడా మీరు కొంచెం భరించాల్సిందే. అండ్ అలాగే ఈ మూవీ అయితే మీకు మెయిన్ లీడ్స్ ఇద్దరు హీరో అండ్ హీరోయిన్ బ్యాలెన్స్డ్ గా అయితే షో చేయరు. ఎక్కువగా మీకు కొంచెం బాయ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూపిస్తారు. మీకు బ్యాలెన్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ కావాలనుకుంటే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ముందే డిసైడ్ అయిపోయింది. సో బాయ్స్ కి కొంచెం ఫేవర్ గానే ఉంటుంది మూవీ అంతా కూడా. సో ఎందుకంటే కాన్సెప్ట్ మెయిన్ అదే థీమ్ మీద రన్ అవుతుంది కాబట్టి దాని పరంగా కూడా మీకు ఓకే అనుకుంటేనే చూడండి, లేదంటే లేదు. ఓవరాల్ గా ఇట్స్ టైం పాస్ యావరేజ్ వాచ్ మూవీ. లవ్ స్టోరీ సిస్టమ్ అయిన వాళ్ళు, అది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీ చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ట్రై గైస్. ప్రైమ్ వీడియోలో ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ఫ్యామిలీతో చూసేయచ్చు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.